హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా ఇలా ముల్లంగి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. సో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. పల్లీలను అయితే బాగా స్లో మీడియంలో పెట్టుకునేసి బాగా వేయించుకోండి. సో పచ్చివాసన అంతా పోవాలి పల్లీలు. సో అప్పుడే మనకి టేస్ట్ అనేది చట్నీ బాగుంటుంది. సో ఇలా పల్లీల్ని బాగా వేయించుకున్న తర్వాత ఒక సైడ్కి అయితే తీసుకునేసేయండి. సో పల్లీల్ని పక్కకు తీసుకునేసిన తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముల్లంగినైతే బాగా పొట్టంతా తీసేసి వాష్ చేసుకునేసి ఇలా బాగా తురుము పెట్టుకోవాలి. సో ఇలా తురుము పెట్టుకునేసి అదే ఆయిల్‌లోకి మనం తురుము పెట్టుకున్న ముల్లంగిని ఇలా వేసేసి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం స్లో మీడియంలో పెట్టేసి ప్లేట్ పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్‌ని వేయించుకునేసేయండి. బాగా ముల్లంగి తురుముని మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకునేస్తే సరిపోతుంది. ఇలా వేయించుకునేసి మనము ఈ ముల్లంగి తురుముని సైడ్‌కి తీసుకునేద్దాం. ఇది పక్కకు తీసుకునేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా అయితే వేయించుకునేసేయండి ఫస్ట్. పక్కకు తీసేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఈ రెండిటిని బాగా ఆయిల్‌లో కాసేపు ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్‌ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటోస్ కూడా వేసిన తర్వాత కొద్దిసేపు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు టమాటోస్‌ని వేయించుకోవాలి. టమాటోస్ వేసేసిన తర్వాత ఒక్కోసేపు మిక్స్ చేసి వదిలేసేయండి. ఇలా టమాటోస్ అయితే సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. ఇలా టమాటోస్ మనము సాఫ్ట్‌గా ఉడికించుకున్న తర్వాత కొంచెం చింతకాయ అండ్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా వేసేసి మనము పల్లీల్ని మొదలే వేయించుకున్నాం కదా! ఆ పల్లీల్ని కూడా వేసేసిన తర్వాత ముల్లంగిని కూడా మనము వేయించుకున్నాం కదా ఆయిల్‌లో. ఆ ముల్లంగి తురుముని కూడా వేసేసేయాలి. ఇవన్నీ వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకునేసిన తర్వాత మనము కొద్దిసేపు ఆరించుకునేసి గ్రైండ్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయాలి. ఇంకొక పక్క ప్యాన్ పెట్టుకునేసి ఆవాలు వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అయితే వేసుకోవాలి. ఇలా ఆనియన్స్‌ని మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని కూడా వేయించుకోవాలి. ఇలా బాగా మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న సో పచ్చిటిని అయితే మనము వేసుకునేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరని వేసేస్తే మనకి సింపుల్‌గా ముల్లంగి చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది గైస్. టేస్ట్ అనేది సూపర్ ఉంటది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.